మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నేడు సమాజంలో చాలా మంది మహిళలు నిరూపిస్తున్నారు. ఏ రంగంలో అయినా తమ సత్తా చాటి, మేము మగాళ్ళ కంటే దేనిలో కూడా తక్కువ కాదు అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇప్పుడు ఇదే కేటగిరీలోకి చేరిపోయింది యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల. బ్యాంకాక్ గురించి విజయనగరం యాసలో మాట్లాడుతూ తెగ అల్లరి చేస్తుంది. బ్యాంకాక్ పిల్ల అంటే అందరికీ అభిమానమే. తన వాయిస్‌కు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఎప్పుడు సరదాగా నవ్వుతూ విజయనగరం యాసలో బ్యాంకాక్ గురించి ఎన్నో వింతలు, విశేషాలు చెప్పే బ్యాంకాక్ పిల్ల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాంకాక్ పిల్లగా మనందరం అభిమానించే ఈమె అసలు పేరు శ్రావణి సామంతపూరి. ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం. ఈమె శ్రీనివాస్ రాజు పార్వతి దంపతులకు జన్మించింది. ఓడిపోతే గెలవాలి అనేది బ్యాంకాక్ పిల్ల తత్వం. అదే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఏడాది కాకముందే లక్షల సబ్స్క్రైబర్స్‌ను సంపాదించుకుంది. అయితే ఆమె ఈ విజయం ఒక్క రోజుది కాదు, ఎన్నో ఏండ్ల కష్టం ఉంది. ఇక బీటెక్ చివరి సంవత్సరంలో పెళ్లి చేసుకున్న శ్రావణి భర్త నాగేంద్ర వర్మ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌గా చేస్తుండటంతో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. అయితే అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన శ్రావణి ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చేసింది. అలా హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక బోర్ కొడుతుంటే ఈటీవీ స్టార్ మహిళ ఆడిషన్‌కు వెళ్లి విన్నర్ అయింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత భర్త నాగేందర్‌కు థాయిలాండ్ వెళ్లే అవకాశం రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. ఇక థాయిలాండ్‌లో డిపెండెంట్ వీసాపై రావడంతో అక్కడ శ్రావణికి ఉద్యోగం చేసే అవకాశం రాలేదు. దాంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ తన పిల్లలను ఆడిస్తూ అలా వాళ్ళు ఆడుకునే సమయంలో వీడియోలు తీసి ఎడిట్ చేసేది. ఆ ఆసక్తే ఆమెను యూట్యూబ్ వైపు మళ్లించింది. మొదట పాప వీడియోలు, ఆ తర్వాత ఫ్యామిలీ వీడియోస్ అని వరుసగా 4 యూట్యూబ్ ఛానల్ పెట్టేసింది. అయితే ఇవన్నీ ఏదో డబ్బులు సంపాదిద్దామని కాదు, తాను ఏం చేయగలదో చూద్దామని ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అస్సలు పెరగలేదు. కానీ తన కష్టం చూసిన స్నేహితులు, "నువ్వు బ్యాంకాక్‌లో ఉంటున్నావు, కొత్తగా ప్రయత్నించు" అనడంతో ఆమె ఆలోచనలో పడేశాయి. ఇక శ్రావణికి మరో బాబు ఇషాన్ పుట్టాడు. బాబు కొంచెం పెరిగి పెద్దయ్యాక తన అనుభవాలు, తన కళ్ళకు కనిపించిన చిత్ర విచిత్రాలు, విదేశంలో భారతీయుల జీవన శైలిని అన్నింటిని వీడియోలో పెట్టి చూపించాలనుకుంది. అందుకోసం బ్యాంకాక్ పిల్ల ఛానెల్‌ను ప్రారంభించింది. అయితే ఈ ఛానెల్‌కి ఆ పేరు పెట్టడం వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఎందుకంటే మేము ఉంటున్న ప్రదేశంలో సబ్స్క్రైబర్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను తెలుగు అమ్మాయిని అని వాళ్ళకు అర్థం అవ్వాలి. ఈ 2 అంశాలు ఆలోచించి నా ఛానెల్‌కి బ్యాంకాక్ పిల్ల అని పేరు పెట్టానని ఆమె చెప్పింది. వీడియో క్వాలిటీ కోసం భర్త నాగేంద్రను చాలా ఒత్తిడి చేసి మంచి ఎక్విప్‌మెంట్ కొనేసింది. ప్రస్తుతం ఐఫోన్‌తోనే ఆమె అన్ని వీడియోలు తీస్తుంది. ఎడిటింగ్ దగ్గర నుండి అన్ని పనులు తానే చూసుకుంటుంది. ఇక ఆమె చేసిన టుక్ టుక్ ఆటో షార్ట్ వీడియో 1,000,000కు చేరుకోవడంతో బ్యాంకాక్ పిల్ల అందరికీ పరిచయమైంది. అప్పటి వరకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న బ్యాంకాక్ పిల్ల ఒక్కసారిగా 1,00,000కు చేరుకుంది. అలా పెరుగుతూ ఏడాది తిరగకుండానే లక్షల సబ్స్క్రైబర్స్‌ని సొంతం చేసుకుంది. ఇక బ్యాంకాక్ పిల్ల దీనిపై మాట్లాడుతూ, సామాజిక మాధ్యమంలోకి అడుగు పెట్టామంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ముందు అవన్నీ ఆలోచించుకున్నా కాబట్టే నెగెటివ్ కామెంట్‌లను మనసులోకి తీసుకోను. మా ఇంట్లో అమ్మాయిలా ఉన్నావని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారో, వంకలు పెట్టేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ఎక్కువ మంది నా యాస, భాష బాగుందని చెప్తుంటే, తెలుగమ్మాయిగా ఎంతగానో మా ఇంట్లో అమ్మాయిలా ఉన్నావని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారో, వంకలు పెట్టేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ఎక్కువ మంది నా యాస, భాష బాగుందని చెప్తుంటే, తెలుగమ్మాయిగా ఎంతగానో గర్విస్తుంటాను. ఇందులో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బంది పడక తప్పదు. ఆ మధ్యలో నా పేరుపై ఫేక్ ఛానెల్ పెట్టారు. మరొకరు నా పేరుతో ఖాతా తెరిచి డబ్బులు అడగడం చాలా బాధ అనిపించాయి. కానీ ఏ పని చేసినా మన మీద నమ్మకంతో ముందడుగు వేస్తేనే కాస్త ఆలస్యమైనా అనుకున్నది సాధించవచ్చని అంటుంది బ్యాంకాక్ పిల్ల శ్రావణి. ఇంత విజయాన్ని సాధించిన బ్యాంకాక్ పిల్ల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.